కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం చెప్తా ఉన్నా, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. కాలాతీతమైన అన్నయ్య రాక కోసం నా అక్క చెల్లెములు అన్నదమ్ములు ఓర్పుతో సహనంతో ఉన్నారు. అతి త్వరలోనే అతి కొద్ది నిమిషాల్లోనే మరి అన్నయ్యని ఆయన మీటింగ్ అయిన తర్వాత ప్రెస్ మీట్ అయిన తర్వాత కొంతమంది జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. పార్టీలో సోదరులు ఇద్దరు యువ న్యాయవాదులు ఉన్నారు మన మధ్యలో. వారిని కూడా పార్టీలో జాయిన్ చేస్తాము. యువకులు ఉన్నారు, వారిని కూడా జాయిన్ చేస్తాము. నరకొండ శ్రీనివాస్ దీపక్ గారు అలాగే సూరయ్య గారు అడ్వకేట్ గారు కూడా ఎదురుకొచ్చి కూర్చోవలసిందిగా ఆహ్వానిస్తా ఉన్నా. సార్ రండి, సూరయ్య గారు రండి రండి. సిపిఐ పార్టీ నుండి మన మండల అధ్యక్షుడు టౌన్ అధ్యక్షుడు వచ్చారు. అన్నగారికి బొకేతో సత్కరిస్తా ఉన్నారు. వారిద్దరికి కూడా మన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. చాలా సంతోషం సార్, మీ కోఆపరేషన్ ఎప్పుడు. నరకొండ సత్యనారాయణ గారి ఏకైక కుమారుడు నరకొండ శ్రీనివాస్ దీపక్ గారు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకి అనుకూలంగా ఆయన మెచ్చి జాతీయ పార్టీ, స్వాతంత్రం తెచ్చిన పార్టీ, రాజ్యాంగం తెచ్చిన పార్టీ అని నన్ను కలిసి హర్ష కుమార్ గారి చేతుల మీదుగా నేను జాయిన్ అవుతానని ముందుకు వచ్చినటువంటి గొప్ప వ్యక్తి సీనియర్ అడ్వకేట్ గారి తనయుడు శ్రీనివాస్ దీపక్ గారికి అన్నగారి చేతుల మీదుగా పార్టీ కండువాతో ఆహ్వానిస్తా ఉన్నా. చాలా సంతోషం సార్, పార్టీకి మీ సేవలు అవసరం. రండమ్మా, మీరు రండి. నాయకత్వం జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ. అశ్విన్ హాస్పిటల్ డాక్టర్ గారు, బొమ్మ వెంకటేశ్వరరావు గారు, యూత్ లీడర్. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతానికి, హర్షన్న నాయకత్వానికి లంగా మోహన్ గారు ఆర్టిస్టు అన్నగారి సమక్షంలో జాయిన్ అయ్యి కాంగ్రెస్ పార్టీ పునరుద్ధరణకి కృషి చేయాలి. సురేష్ అండి, మీ సేవల పార్టీకి అవసరం. మస్తాన్ గారు అన్నగారి చేతుల మీదుగా జాయిన్ అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి బలోపేతంగా మీరు పార్టీని అభివృద్ధిలో తీసుకురావాలి. రాహుల్ గాంధీ గారిని ప్రధానం చేయాలి. మీకు అవసరం 2 గంటల నుంచి ఎదురు చూస్తున్నారండి. ఈమె జడ్పీటీసీ అభ్యర్థిని మన పార్టీ తరఫున మన పోటీ చేశారు. ఈలోపు ఎలక్షన్ పోస్ట్ పోన్ అయింది. వారి భర్త గారు నాగేశ్వరరావు గారు కూర్చోండి. మీరు కమ్మల బాలసుబ్బారావు గారు తమ్ముడు గారు, కమ్మల కృష్ణ గారు, క్రాంతన్న అధికార ప్రతినిధి నాతో పాటు పోటీ చేశారు. సోషల్ మీడియా కూడా బాగా చేశారు. యువకుడు, విద్యావంతుడు, అడ్వకేట్. మరి ఆయన కృషి మేరకే కొద్దిగా లేట్ అయినా ఈవేళ హర్షద్ గారిని దారి జరిగిపోయిన దగ్గరుండి నాకు వెళ్లిదలుగా అన్నా నేనున్నా అన్న పక్కన అని తీసుకొచ్చినటువంటి నా తమ్ముడికి మీ అందరి తరఫున మన అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఖాళీ చేయాలి. షాపులు ఎస్సీ ఎస్టీ కేసులో వారిద్దరిని వేముల రవీంద్ర
శ్రీనివాసరావుని అరెస్ట్ చేయాలి. నాకు ప్రాణహాని ఉంది కాబట్టి నా ప్రాణానికి రక్షణ కల్పించాలి. మార్పు థామస్ గారికి మార్పు అన్నది స్టార్ట్ అయింది ఈ రాష్ట్రంలో. మార్పు మొదలవడం అన్నది మొదలైంది. ఎందువల్లంటే ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీల ధోరణి ఏ రకంగా ఉందంటే చాలా సామాన్య మానవుడిని ఇబ్బంది పెట్టే విధంగా, అంతేకాకుండా న్యాయం లేకుండా అధికార వ్యవస్థతో సామాన్యులను బాధపెట్టే విధంగా, రైతులను బాధపెట్టే విధంగా కేంద్ర ప్రభుత్వంలోనూ రాష్ట్ర ప్రభుత్వంలోనూ ఇదే పరిస్థితి మనకి కనపడతా ఉంది. అమ్మా ఒక్క నిమిషం ఆగండి. ఎందుకంటే నేను ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నోరు విప్పి మాట్లాడలేదు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కూడా మీ జిల్లాలో ఉన్న గనగపురంని సందర్శించి ఆ రాత్రి తెలిసిన రాత్రి అప్పటికి 2 వారాల నుంచి పస్తులుంటున్న ఆ గ్రామాన్ని సందర్శించి వాళ్ళకి న్యాయం జరిగే వరకు అక్కడే ఉంటారని చర్చిలో పడుకుంటే అర్ధరాత్రి 3:30కి 500 మంది పోలీసులు వచ్చి నన్ను తీసుకెళ్ళడం జరిగింది. అప్పటి నుంచి మొదలు ఎన్నో పోరాటాలు చేశాను. విశాఖపట్నం కాడి నుంచి శ్రీకాకుళం జిల్లా కాడి నుంచి, అలాగే తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, అలాగే రాయలసీమ జిల్లాలో నెల్లూరులో రాపూర్, పొలంనేరులో ఊసరపెంట, ఇలాగే ఎక్కడ చూసినా కానీ తిరుగుతానే ఉన్నారు. పుష్కరాల్లో లాస్ట్ ఇయర్ పుష్కరాల్లో క్రైస్తవులకు సమాధి ఇవ్వమని చెప్పి ఆమరణ ఆహాధ్యక్ష కూర్చుంటే నన్ను 2వ రోజునే బలవంతంగా లేపేసి నన్ను దారుణంగా హింసించి జైల్లో కూడా 18 రోజులు పెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా న్యాయం చేస్తుంది, రైతులకి న్యాయం చేస్తుంది, పేద ప్రజలకు న్యాయం చేస్తుంది, దళితుల మీద జరుగుతున్న దాడులను అరికడుతుంది అంటే అస్సలు ఈ ప్రభుత్వంలో దాడుల్ని అరికట్టడం కాదు కదా, దాడులను చేస్తున్న వారిని ప్రోత్సహిస్తాం. ఎన్ని సంఘటనలు అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని సంఘటనలు కాదు. ఒక చోట పోలీస్ స్టేషన్లోనే శివపడ్డా, సీతారామ రాజపల్లి మాస్క్ వేసుకోలేదని ఆ కుర్రోని కుమార్ రెడ్డిని కొట్టి చెప్పేసి కారులో దూకేసి చనిపోయాడని చెప్పి, కారులో దూకి ఎవరైనా చనిపోతాడంటే తెలుస్తున్న కారులోంచి దూకుతారు ఎవడని. అలా గ్యాంగ్ రేప్ చేస్తే చట్టబద్ధంగా కూడా డబ్బులు ఇవ్వని పరిస్థితి 3-4 నెలలే. ఆ శ్రహద అన్న అమ్మాయిని అనంతపూర్లో సంవత్సరంన్నర నుంచి పోలీసుల చుట్టూ తిరుగుతుంది ఆ కుటుంబం. 2 ఏడిపిస్తున్నారు. అయినా కానీ జాతి దయ లేకుండా అమ్మాయిని ఆ 2 దుర్మార్గులు కలిపి బ్యాంకుకి వెళ్ళి ఆ అమ్మాయి వస్తున్న దారిలో కాసి ఆమెను అత్యాచారం చేసి పెట్రోల్ పోస్తారు. అదే ప్రియాంక రెడ్డిని తెలంగాణ చేయకపోతే కాల్ చేసి దిశ చట్టాన్ని తీసుకొచ్చాం. కనీసం ఆ కుటుంబానికి పలకరించే భాగ్యం కూడా లేదు. నేను వెళ్ళి
అక్కడ మీటింగ్ పెట్టి వాళ్ళందరినీ కలిసిన తర్వాత నెక్స్ట్ రోజు నా అమ్మాయి కుటుంబానికి ఒక 10 లక్షల ఎక్స్ప్రెషన్ 5 ఎకరాల పొలం ఎస్సీ చట్ట ప్రకారం రావాల్సిన 4 లక్షలు నేను ఇచ్చాను. ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను అంటే మార్పు వస్తుంది, మార్పు కనపడుతుంది అంటే ఈరోజు జరిగిన జాయినింగ్లే. ఎందువల్లంటే మెల్లిగా ప్రజలు కాంగ్రెస్ వైపు ఆకర్షితులతో అవుతున్నారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మన రాష్ట్రం బాగా అధోగతి పాలైంది. సరైన నాయకులు లేరు. మమ్మల్ని అందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించారు. ఎందువల్లంటే రాష్ట్ర విభజనని వ్యతిరేకించాం, అధికార పార్టీ మీద తిరగబడ్డాం. మాకు రాష్ట్ర విభజన కుదరదు. పార్లమెంట్ లోనే మేము బిల్లు నాన్ కాన్ఫిడెన్స్ మోషన్ మేము కట్టగానే మమ్మల్ని అందరినీ కూడా సస్పెండ్ చేశాం. అప్పటి నుంచి నాదైతే ఒంటరి పోరాటం. ఆ ఒంటరి పోరాటంతో చాలా కేసులు తెలుగుదేశం ప్రభుత్వం పెట్టారు. ఇలాగ ఎక్కడ సమస్య ఉన్నా కానీ, ఎక్కడ ఆపదలో ఉన్నా కానీ, జాతి కానీ ప్రజలు కానీ ఉంటే నా కనుమ అన్నది నా అలవాటు. ఇది చిన్నప్పటి నుంచి నాకు వచ్చిన అలవాటు. ఇది నేను ఏదో పెద్ద సాధిస్తున్నానని కాదు, కానీ పేద ప్రజల్ని అండ కావాల్సిన వాళ్ళకి అండగా ఉండడం నాకు అలవాటు. అలాగే రాజమండ్రిలో మీకు తెలుసు, ఒక పేద బ్రాహ్మణ కుటుంబం. నాకు కులాలతో మతాలతో ప్రసక్తి లేదు. ఎవరికి బాధ కలిగితే, ఎవరికి అన్యాయం జరిగితే, ఎవరికి అక్రమాలు జరిగితే వాళ్ళ దగ్గర ఖచ్చితంగా వెళ్తాను. ఒక పేద బ్రాహ్మణ కుటుంబం 45 సంవత్సరాల నుంచి ఉంటూ ఆ కుటుంబాన్ని ఖాళీ చేయమంటే వాళ్ళు హైకోర్టుకి వెళ్తే వాళ్ళు హైకోర్టు చెప్పింది ఏంటంటే ఆ కుటుంబానికి వేరే ఏదైనా చూపించి ఖాళీ చేయండి అని చెప్పి వాళ్ళకి ఏమీ చూపించకుండా ఒక ఉదయమే పొద్దున్న 6కి వచ్చి కొట్టేయడం మొదలెట్టింది ప్రభుత్వం. పొద్దున్నే నా దగ్గరికి వచ్చారు, నేను వెళ్ళలే. సరే ఒకసారి వెళ్దాం బాగుండదు వచ్చారని చెప్పి 12 గంటలకు వెళ్ళాను. దారుణంగా ఇంట్లో సామాన్ చింతరవంట చేసి హోటల్ సామాన్ అవి బయట పడేసి ఇప్పటికీ చూడండి రాజమండ్రి ఎవరైనా వెళ్ళినప్పుడు కోర్టు పక్కనే ఉంటుంది, అలాగే ఉంటుంది స్థలం. ఏంటి దారుణం అని చెప్తే ఎవరైనా ఉన్నారా కొట్టించి వాళ్ళు ఎవరు కొట్టిస్తున్నారంటే పొద్దున్నే వచ్చి ఇన్స్ట్రక్షన్స్ చనిపోయారు అమ్మారావు గారు వాళ్ళు. అక్కడ ఎవరు లేరు. ఎవరు లేకపోతే మీరు మళ్ళీ మీ స్థానంలోకి వెళ్ళి కూర్చున్న తర్వాత 2ంటికి పౌదకు 2ంటికి ఒక హైకోర్టు స్టే వచ్చింది. హైకోర్టు స్టే వచ్చినా కానీ కొట్టడానికి ప్రయత్నిస్తే నాకు కబురు వచ్చినప్పుడు వెళ్ళారు. మనం ఏం చేస్తామంటే ఒక షాప్ ఖాళీ చేయడానికి మనకి ఏదైనా జరిగినప్పుడు అర్ధరాత్రి అపరాత్రిలో అంటే కొంచెం రౌడీజం చేసేవాడు, అసాంఘిక చర్యలు చేసేవాడు, చట్టాలకు వ్యతిరేకంగా చేసేవాడు, వీళ్ళందరూ ఏం చేస్తారంటే స్టే వచ్చినప్పటికీ సామాన్యంగా బయట పారేసి ఖాళీగా చూపిస్తారు. అటువంటి ప్రయత్నం గవర్నమెంట్ జ్యుడిషియల్ కలిపి చేసింది. రాజమండ్రి 2:30 పావుదకు 2ంటికి స్టే వస్తే నేను 3:30కి వెళ్ళాను. అక్కడికి కారు కూడా తెలియలేదు. ఉక్రోషంతో స్టే వచ్చింది, ఈ అశ్వకుమార్ ఏమో మా లోన్ కూర్చోబెట్టాడని చెప్పి అక్కడ లేడీస్ ఎవరు లేరు, లేడీస్ కూడా కంప్లైంట్ అయ్యారు. నా మీద 353, 354 సెక్షన్స్. 353 అంటే అధికారులు అందుకున్నారు, 354 అంటే ఆడవాళ్ళని దుర్భాషలాడారు, ఆడవాళ్ళని అవమానపరిచారు. ఆడవాళ్ళు లేకపోతే అవమానపరిచారు. దానికి ఆడవాళ్ళు కంప్లైంట్ ఇవ్వాలి. ఆడవాళ్ళు కంప్లైంట్ లేకుండా నా మీద కేసు కట్టి హైకోర్టు నుంచి 142 సిఆర్పిసి ఇచ్చి అట్లాగానే బెయిల్ ఇవ్వమని చెప్పినా కానీ బెయిల్ ఇవ్వకుండా 48 రోజులు లాస్ట్ ఇయర్ ఈ టైంకి నేను జైల్లోనే ఉన్నాను. నా మీద ఉన్న కేసులన్నీ అంబేద్కర్ విగ్రహాలు పెట్టారని ఎక్కడన్నా గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి అడ్డొచ్చినప్పుడు వెళ్ళి అండగానిస్తున్నాం నాకు అలవాటు. అలాగే అటువంటి ఒక ధవళేశ్వరంలో ఇళ్ళన్నీ పడిపోతా ఉంటే కొట్టదారు వేస్తే వాళ్ళు ఇటువంటి కేసులన్నీ ఉంటాయి. నాకే తప్పితే నేనేమి
రాష్ట్రానికి అన్యాయం చేసినట్టు అవినీతి చేయలేదు, అక్రమాలు చేయలేదు, ఎవరిని కొట్టలేదు, ఎవరిని పల్లెత్తు మాట్లాడలేదు. పేదల గురించి పోరాటమే నా కేసులన్నీ అవే. అటువంటి పరిస్థితుల్లో నన్ను ఆ రకంగా ఉంచారు. 45 రోజులు నేనున్నాను. నాకు ఒంట్లో బాగాలేకపోతే సీరియస్ అని చెప్పినా కానీ హాస్పిటల్ తీసుకొచ్చి ఐసీయూ నుంచి వాడి జైలుకి బాబు గారు కూడా తీసుకెళ్ళకుండా అటువంటి కక్షపూరిత ద్వారంలో వ్యవహారం చేస్తుంది ప్రభుత్వం. ఇప్పుడు నేను చెప్తున్నటువంటి కేసులు ఒక 2-3 రోజుల్లో నేను శ్వేతపత్రం ఒకటి వేస్తున్నాను. ఎందువల్లంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. మీరు ఎన్ని చోట్ల ఎన్ని రకాలుగా ఎంత దారుణంగా మీరు ప్రజల్ని బాధ పెట్టారో, దళితుల్ని బాధ పెట్టారో, ముఖ్యంగా సమాజంలో అట్టడుగున్న వారిని మీరు ఎంత బాధ పెట్టారో అన్నది నేను శ్వేతపత్రం అన్నది ఖచ్చితంగా రిలీజ్ చేసి నేను ప్రభుత్వానికి చూపెడతాను. దానికి నేను సమాధానం చెప్పడానికి రెడీగా ఉండండి. చీరాలలో కిరణ్ కుమార్ చనిపోయాడు. అలాగే స్నేహలత అమ్మాయి అనంతపురంలో చనిపోయింది. మండపేటలో ఒక అమ్మాయిని సాయంత్రం రేపు చేసినా కానీ దిశా చట్టం పెట్టలేదు.